హాయ్ అండి. ఈరోజు నేను పచ్చిమిర్చి వేరుశనగ పప్పుతో చట్నీ చేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి నాటుకాయలండి. మనకు కూర పచ్చిమిర్చి ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా పచ్చిమిర్చి, వాటిని బట్టి టేస్ట్ అనేది వ్యారీ అవుతుంది. వేయించడానికి తగినంత ఆయిల్ తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చిని ఆయిల్ని ఒకేసారి ఉంచి వేయించాలండి. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు పచ్చిమిర్చి వేసి వేయించకండి. ఇలా ఎప్పుడు వేయకండి ఫ్రెండ్స్, చిటపటమని ఆయిల్ మనపై పడుతుంది కాబట్టి సగానికి కట్ చేసి మీరు వేయించుకోనండి. నేను తక్కువ ఫ్లేమ్లోనే ఉంచి వేయించుతున్నాను. ఇలా వేగాక నేను వేయించిన వేరుశనగ పప్పు తీసుకుంటున్నాను. పచ్చి వేరుశనగ పప్పుతో కూడా చట్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అది ఇంకో వీడియోలో చెప్తాను. వేయించిన వేరుశనగ పప్పు తీసుకున్నాను. ఇలా ఆయిల్లో వేగడం వల్ల చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నేను సిమ్మర్లో ఉంచి ఒక 1 minute వేయించి తీసి పక్కన ఉంచేస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ చట్నీ అనేది రైస్లోకి, దోశలోకి చాలా రుచికరంగా ఉంటుంది. వారం రోజులైనా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. వేయించిన వాటిని పక్కన ఉంచేస్తున్నాను. నేను పచ్చడి రోట్లో నూరుతున్నాను. తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. చింతపండు వేస్తున్నాను. మీకు సాధ్యమైతే రోట్లో అయినా నూరొచ్చు, లేకపోతే అన్నీ మిక్సీలో వేసి మిక్సీ పట్టవచ్చు. ఎందుకంటే టేస్ట్ వైజ్ డిఫరెంట్గా ఉంటుంది బండతో నూరిన పచ్చడి అండ్ మిక్సీలో వేసింది. ఆ చింతపండు ఉప్పు మెత్తగా నలిగిన తర్వాత మనం వేయించుకున్న పచ్చిమిర్చి వేరుశనగ పప్పు వేస్తున్నాను. వీటన్నిటిని బాగా మెత్తగా నూరాలి ఫ్రెండ్స్. ఇలా మెత్తగా నూరిన తర్వాత తీసి పక్కన ఉంచేద్దాం. ఈ చట్నీ వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉప్పు సరిపోలేదు, కొద్దిగా వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. ఇవి కచ్చాపచ్చాగా ఫస్ట్ తొక్కండి. తగినంత జీలకర్ర వేస్తున్నాను. ఈ జీలకర్ర అనేది రుచి కోసం కాదు ఫ్రెండ్స్, గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం. అదేవిధంగా కొంచెం టేస్ట్ ఉంటుంది. కరివేపాకు వేస్తున్నాను, కొత్తిమీర వేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి బండతో బాగా నూరుదామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇలా నలిగిన మిశ్రమంలో మనం ముందుగా తొక్కి వేయించిన పచ్చడిని వేసి మొత్తం మిక్స్ అయ్యేటట్లు ఇంకొకసారి నూరుదామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి, ఆల్ పైన ట్యాప్ చేయండి. చూసారు కదా, పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇలా ఒకసారి మొత్తం కలిపి తీసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.